కారును పక్కకు తీయాలంటూ హారన్ కొట్టిన ఆర్టీసీ డ్రైవర్పై మద్య మత్తులో ఉన్న 6 యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాలెంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. కారును రోడ్డు పక్కన నిలిపి డోర్లు తెరిచి 6 యువకులు మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ స్లో చేసి హారన్ కొట్టారు. దీంతో రెచ్చిపోయిన యువకులు బస్సును వెంబడించి కారును తెచ్చి అడ్డంగా పెట్టారు. బస్సులోకెక్కి డ్రైవర్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని ప్రయాణికులు సైతం ఆందోళనకు గురయ్యారు. బస్సు దిగి కారులో చూడగా బీరు బాటిళ్లు కనిపించాయి. అప్పటికే ప్రయాణికులు, స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు చేరుకున్నారు. అయితే ఈ దాడికి పాల్పడిన యువకులు కారును విడిచిపెట్టి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగులను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. డోర్ తగలద్దని ఆండ కొట్టాను. ఆండ కొట్టిన తర్వాత డోర్ వేసేసి మొత్తం ఆపాను కాబట్టి అందరూ నా మీదకి వచ్చేసి ఒక అన్నతో ఈడో తీస్తుంది, నన్ను ఈడో తీస్తూ అంటే ఆమె ముట్టు మీద. మీ పేరు? మధు. అంటే నేను ముందు తీలా వచ్చి 2 సార్లు అద్దం మీద కొట్టిండ్రు, కొట్టేలాకి ఈడో తీశాను.